కాకినాడ జిల్లాలో పర్యటనలో భాగంగా మంత్రి నాదెండ్ల మనోహర్ కలెక్టర్ కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలకు అందించే రేషన్ సరుకులు అత్యంత నాణ్యతతో కూడినవై ఉండాలన్నారు. సరుకుల పంపిణీలో ఎటువంటి అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ఈ పర్యటనలో భాగంగా మొట్టమొదటిసారి తూర్పుగోదావరి జిల్లాలో సమీక్షా సమావేశం ఉభయ తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా ప్రత్యేకంగా కలెక్టర్ గారు తక్కువ సమయంలో ఆయనకి సమాచారం అందించినా కూడా అధికార యంత్రాంగాన్ని అందరిని అప్రమత్తం చేసి మమ్మల్ని ఈ విధంగా ఆహ్వానించినందుకు ముందుగా కలెక్టర్ గారికి, వారి సిబ్బందికి మనస్ఫూర్తిగా మా శాఖ తరఫున ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రజలు ఒక ఉత్సాహంతో, ఆశతోటి ఒక మెరుగైన ప్రభుత్వం, పారదర్శకంగా, నిజాయితీగా ఎవరైతే నిజమైన భాగస్వాములు ఉన్నారో ఈ వ్యవస్థలో వాళ్ళందరికీ న్యాయం జరుగుతున్న నమ్మకంతో మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది వమ్ము కానివ్వం. నిజాయితీగా పరిపాలిస్తాం. వాస్తవాలు వెతికి ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్య పరిష్కారం కోసం అధికార యంత్రాంగంతో కలిసి ప్రజలకి అంతిమంగా ఒక మంచి ప్రభుత్వం అందించే విధంగా ఒక బాధ్యతగా మేము వివరించి ఈ విధంగా ముందుకెళ్తాం. అందులో భాగంగా పౌర సరఫరాల శాఖ ప్రత్యేకంగా ఇక్కడ జరిగిన కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో మేము చేయబట్టే కొత్త ఆలోచనలు, విధానాలు, వాటి గురించి సమీక్షించుకుంటూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఆ శాఖ మంత్రిగా నాకు అప్పచెప్పిన బాధ్యతని నేను మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే, ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం అందరినీ కూడా, ఇక్కడ మనకి ఇద్దరే భాగస్వాములు ఉన్నారు. ఎక్కడైతే మనం రైతు ఎదురు చూసి ప్రభుత్వం పైన నమ్మకంతో ధాన్యం కొనుగోలు విషయంలో సక్రమంగా ఆ వ్యవస్థ నడుస్తోంది, నమ్మకంతో మనం ముందుకు వెళ్ళొచ్చు అనే భరోసా కల్పించే విధంగా మనం క్షేత్రస్థాయిలో ఆ రైతుకు అందించాలి. ఈ పర్యటనలో భాగంగా మొట్టమొదటిసారి తూర్పుగోదావరి జిల్లాలో సమీక్షా సమావేశం ఉభయ తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా ప్రత్యేకంగా కలెక్టర్ గారు తక్కువ